హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పిల్లల ఆరోగ్యమైన ఎదుగుదలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు నీరసపడకుండా పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్, క్యాలరీస్ పుష్కలంగా అందేలాగా ఒక మంచి హెల్తీ బనానా మిల్క్ షేక్‌ని అయితే చూపిస్తానండి. హెల్తీ అని ఎందుకన్నానంటే నేను బనానా మిల్క్ షేక్ చేసే ప్రాసెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. ఒక్క గ్లాస్ గనుక ఇచ్చారనుకోండి పిల్లలు ఎనర్జీగా ఉంటారు సాయంత్రం వరకు గూడా. అది కాకుండా నేను మా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నానండి. మా ఫ్రెండ్ అంటే మా ఇద్దరిది 22 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్ అండి. దాన్ని చూసి చాలా రోజులైంది. మా వారు కూడా ఊర్లో లేరు. అందుకని ఒకసారి దాంతో కలిసి సరదాగా ఒక చిన్న షాపింగ్ చేయాలి అనుకున్నాను. మరి ఈ ఎండలకి ఇలానే బయటికెళ్ళామనుకోండి సాయంత్రానికి నీరసం వచ్చేసిద్ది. మనం మధ్యలో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోం కదా! ఎండలకి తినలేము. అందుకు కాబట్టి ఒక్క గ్లాసు ఇది మిల్క్ షేక్ చేసేసుకొని తాగేసి వెళ్ళాననుకోండి సాయంత్రం వరకు నో ప్రాబ్లమ్. మళ్ళీ అదే ఎనర్జీతో ఇంటికి రావచ్చు. అదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 10-12 బాదం పప్పు. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్‌ని పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందాం. మీరు మార్నింగ్ నిద్ర లెగవంగానే గనక నానబెట్టేశారనుకోండి, పిల్లలు స్కూల్‌కెళ్ళే ముందు మనం ఇది రెడీ చేసేసి ఇచ్చేయొచ్చు. అలాగే ఒక 20 జీడిపప్పు. ఇవి బద్దలు కాబట్టి 20 పీసెస్ తీసుకున్నానండి. అదే మీకు గుండు పప్పు అనుకోండి ఒక 10-12 పీసుల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పులో మనం వేడి పాలను పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందాం. జీడిపప్పులోనే పాలు ఎందుకు పోసానంటే దీన్ని మనం పొట్టు తీసేది అలా లేదు కాబట్టి ఇందులో పాలు వేసి నానబెడుతున్నాను. మనకి ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం. బాదం పప్పుకి ఏంటంటే మనం పొట్టు తీయాలి కదా, అందుకు కాబట్టి నేను వేడి నీళ్లు పోసాను. మీరు చక్కగా నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకున్నా కానీ మార్నింగ్ లేవగానే జీడిపప్పు ఒకటి నానబెట్టేసేసుకొని పిల్లలకి అప్పటికప్పుడు చక్కగా చేసి ఇవ్వచ్చండి. గంట సేపు నానబెట్టుకున్న ఈ బాదం పప్పుని పొట్టు తీసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న ఈ బాదం పప్పు, పెట్టుకున్న జీడిపప్పు, అలాగే ఒక 3 అరటిపళ్ళండి. ఒకవేళ పెద్ద సైజు అయితే 2 తీసుకోండి, ఇద్దరికి సరిపోతుంది. ఈ చిన్నవి కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో పాలతో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుందాం. మనం ఇలాగా పాలని ఐస్ క్యూబ్స్గా చేసి వేసుకున్నాం అనుకోండి, మనం స్టార్టింగ్ తాగినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో మనం లాస్ట్ సిప్ చేసినప్పుడు కూడా అదే టేస్టీగా ఉంటుంది. అదే మామూలు వాటర్తో చేసిన ఐస్ క్యూబ్స్ వేసామనుకోండి చప్పబడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 400 ml పచ్చిపాలు పోసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు తేనెను కూడా వేసుకుందాం. మనం పిల్లలకి హెల్తీగా ఇస్తున్నాం కాబట్టి పంచదారని వేయడం లేదండి. ఒకవేళ మీకు తేనె నచ్చకపోతే పంచదారే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మనం తాగాలి అనుకుంటే ఇలానే తాగేయచ్చండి. అదే పిల్లలకి ఇంకొంచెం టేస్టీగా ఇవ్వడానికి నేను కొంచెం హార్లిక్స్ వేస్తున్నాను. హార్లిక్స్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కొద్దిగా బాదము, పిస్తా పలుకులు, కొద్దిగా జీడిపప్పు. ఇంతేనండి. చక్కగా ఇలా గనక గార్నిష్ చేసి ఇచ్చారంటే అసలు చూస్తానే ఇచ్చేయమా నేను తాగేస్తా అంటారు. అంత టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా అంత బాగుంటాయి అన్నమాట. రండి, బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. మిల్క్ షేక్ అయితే చాలా బాగుందండి. మనం వేసిన అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది. తేనె వేసుకున్నాం కదా, ఇంకాస్త టేస్టీగా ఉంది. నిజంగా అసలు చక్కెర అయితే యూజ్ చేయమాకండి, తేనె వాడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మరి మీరు కూడా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.